తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగిసింది. రాత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. అటు పీసీసీ కమిటీలు కొలిక్కి రాగా మంత్రివర్గ విస్తరణ మాత్రం కొద్ది రోజులు ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆదివారం రాత్రే సీఎం రేవంత్ రెడ్డి హైదరాబాద్ ప్రయాణం ఉండగా కేసీ వేణుగోపాల్ను కలిసిన తర్వాత పీసీసీ కమిటీలు మంత్రివర్గ విస్తరణ 2 అంశాలను ఫైనల్ చేసుకోవాలని నిర్ణయించారు. దీనికోసం నిన్న రాహుల్ గాంధీని, మంగళవారం ఖర్గేను కలిసి పీసీసీ కమిటీలు మంత్రివర్గ విస్తరణపై చర్చించాలని భావించారు. చివరి నిమిషంలో ఖర్గే ఢిల్లీ ప్రయాణం వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ఈ నెల 30న మరోసారి ఢిల్లీకి రావాలని ముఖ్యమంత్రి పీసీసీ అధ్యక్షుడికి కాంగ్రెస్ అధిష్టానం సూచించింది. దీంతో నిన్న రాత్రి సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన ముగించుకుని హైదరాబాద్ తిరిగి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో జూన్ మొదటి వారంలోనే మంత్రివర్గ విస్తరణపై స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పదవులపై కసరత్తు కొలిక్కి వచ్చింది. ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం ఉందంటున్నారు. ఆదివారం సాయంత్రం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ నివాసంలో సీఎం, పీసీసీ అధ్యక్షుడు సుదీర్ఘంగా చర్చించారు. ఈ భేటీలోనే కమిటీలపై కసరత్తు కొలిక్కి వచ్చినట్టు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం రాహుల్ గాంధీ నివాసంలో కేసీ వేణుగోపాల్ చర్చలు జరిపారు. తెలంగాణ పీసీసీ కమిటీల జాబితాకు సంబంధించిన అంశాలపై రాహుల్ గాంధీ దృష్టికి కేసీ వేణుగోపాల్ తీసుకువెళ్లినట్టు తెలిసింది. ఆ తర్వాత పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కుటుంబ సమేతంగా రాహుల్ గాంధీని కలిశారు. పీసీసీ కమిటీల ప్రకటన, మంత్రివర్గ విస్తరణ, తెలంగాణ రాజకీయ పరిస్థితులు, గ్రామ స్థాయిలో పార్టీ బలోపేతం తదితర అంశాలపై రాహుల్ గాంధీకి మహేష్ వివరించినట్టు తెలిసింది.